నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, తన అభిమాని అయిన రేణుకా స్వామిని ఏమంటారు మర్డర్ చేసిన కేసులో అయితే కన్నడ నటుడు దర్శన్ ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. కాకపోతే అక్కడ ఏంటంటే తనకి నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి కొన్ని కోరికలు కోరుతున్నాడు అనమాట. అందులో ఏంటంటే ముఖ్యంగా సిగరెట్ కావాలి అని చెప్పేసి అయితే తను కోరినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూసాం కన్నడ నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తన అభిమాని అని తెలిసి కూడా, అంటే తను చేసింది కొన్ని వాటికి తన కోపం వచ్చి తను ఎలా చేశారు ఏంటనే దాని పర్యావసరంగా తను అరెస్ట్ అవ్వడం, జైల్లో ఉండడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తనకి కొన్ని కోరికలు, అందులో సిగరెట్ కావాలి అని చెప్పేసి కూడా తను అడగడం జరిగింది. మరి ఏం జరుగుతుంది? ఇస్తారా? అసలు ఏంటి ఈ కోరికలను నెరవేరే అవకాశం ఉందంటారా? పరిస్థితులు తలకిందలవడం అంటే ఇదే. అంటే ఒక ఛాలెంజింగ్ స్టార్ గా అభిమానులు పిలుచుకున్నటువంటి కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్. సో ఇవాళ అతను కన్నడ చిత్రసీమలో టాప్ హీరోల్లో ఒకడు. సో రీసెంట్ గా కాటేర్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. సలార్ మీదకి పోటీగా రిలీజ్ చేసి హిట్ సాధించాడు. సో అలాంటి హీరో అతను. దానికి ముందు యజమాని అనే సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్. అట్లాగే కురుక్షేత్ర అని చెప్పేసి, అది మహాభారతం, ఆ కురుక్షేత్రం సంగ్రామాన్నే ఒక పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఆ సినిమా రిలీజ్ అయింది. అందులో దుర్యోధనుడిగా యాక్ట్ చేశాడు. చాలా కీలకమైనటువంటి పాత్ర మనకు తెలుసు మహాభారతంలో. సో ప్రధానమైనటువంటి విలన్ అంటే అతనే కదా. అలాంటి దర్శన్ ఈరోజు జైల్లో ఆ కటకటాల వెనక చెప్పకూడు తింటూ ఉండటం, రావటం అనేది అంటే తను తీసుకున్న గొంతులో తనే పడ్డాడు కదా, అట్లా చెప్పుకోవాలి. సో మీరు అన్నట్టు అతను సిగరెట్ తాగే అలవాటు ఉంది కాబట్టి చైన్ స్మోకర్ అని చెప్పేసి చెప్పుకుంటారు. అందుకు నుంచి జైలు సిబ్బందిని ఒక సిగరెట్ ప్లీజ్ అని చెప్పేసి అలా బతులాడుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అంటే తను కావాలంటే రోజుకి ఎన్ని సిగరెట్లు అయినా బయటెత్తే అంత ఖరీదైన సిగరెట్ కూడా తాగగలడు. కానీ జైలుకి వచ్చేటప్పటికి అవేవి అందుబాటులో ఉండట్లేదు అనుకుంటా. అందు గురించి భోజనం పెడుతున్నప్పుడు కూడా దానికంటే ముందు సిగరెట్ కావాలి, భోజనం లేకపోయినా పర్వాలేదు, సిగరెట్ కావాలని చెప్పేసి అడుగుతాడని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక్కసారి కనుక ఈ జరిగినటువంటి కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తే, రేణుకా స్వామి అనే అతను ఒక మెడికల్ షాప్ లో పనిచేసుకునే ఒక కుర్రాడు, పైగా దర్శన్కి అభిమాని. కాకపోతే ఏంటంటే తాము ఎవరినైతే అభిమానిస్తామో ఆ హీరోల యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అభిమానులు వాళ్ళు చొచ్చుకొని పెడుతున్నారు. సో దాన్ని కూడా పరిశీలనగా చూస్తున్నారు. సో దర్శన్ చూసుకుంటే చాలా కాలం క్రితమే విజయలక్ష్మి అనే ఆమెతోటి వివాహం అయింది. అయినప్పటికీ కూడా 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఎవరైతే A1గా ఈ కేసులో ఉన్నారో పవిత్ర గౌడ అనే అమ్మాయి, ఆమె కూడా నటి. సో 10 ఏళ్లుగా వీళ్ళిద్దరూ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆ విషయం ఈ మధ్య కాలంలోనే జనవరిలో బయటకు వచ్చింది. అది కూడా ఆమె చేసినటువంటి ఒక పోస్ట్ ద్వారా. సో మన రిలేషన్షిప్కి 10 ఏళ్ళు అని చెప్పేసి ఆమె పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది చాలా వైరల్గా మారింది. దానికే రేణుకా స్వామి స్పందించి అంటే యాక్చువల్గా ఈయన భార్య విజయలక్ష్మి అయితే ఈమె ఎక్కడి నుంచి వచ్చింది పవిత్ర గౌడ అనేది. ఎందుకంటే తను కూడా గతంలో సంజయ్ సింగ్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, తర్వాత విడిపోయారు. ఆ 10 years బ్యాక్నే ఇద్దరు విడిపోయారు. వాళ్ళిద్దరికి ఖుషి అనే ఒక అమ్మాయి కూడా ఉంది. సో ఆ అమ్మాయి బర్త్డే వేడుకలో లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పక్కనే దర్శనం ఉండడం, దాన్ని ఆమె పోస్ట్ చేయడం, దానిపై విజయలక్ష్మి మా ఆయన ఎందుకు పెడతావు నీ పోస్ట్లో, సో మా వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి ఆమె దానికి రెస్పాండ్ అయిన విధానం, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదాలు అవుతూ వచ్చినాయి. సో పైగా ఏంటంటే కొంతకాలం క్రితం తను మంగోలియా నుంచి ఒక బాతుని తను ఇంపోర్ట్ చేసుకొని తన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు. అది కూడా వివాదాస్పదం. యాక్చువల్గా అలా దాన్ని 4 బార్ అంటే ఆ బాతుకి ఏంటంటే తల మీద 4 చార్లు ఉంటాయి అనమాట. 4 బార్ హెడెడ్ గీస్ అంటారు దాన్ని. అంటే అది స్పెషల్ అయినటువంటి ఒక బాతు. దాన్ని అలా మనం అనుమతి లేకుండా, ప్రభుత్వ అంటే అటవీ శాఖ అనుమతి లేకుండా దాన్ని తీసుకొచ్చి మన ఇళ్లలో పెట్టుకోకూడదు. సో అట్లా ఇలాంటి ప్రవర్తనతోటి అతను
చాలా వార్తలోకి ఎక్కాడు. అలాగే విజయలక్ష్మి కూడా ఒకసారి నన్ను కొట్టాడని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. అప్పుడు జైల్లో ఉన్నాడు. తర్వాత ఇద్దరు కోర్టు బయట కాంప్రమైజ్ అవడంతో మళ్ళీ సో బయటకు వచ్చాడు. ఇలాంటి చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇతనికి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు ఆ రేణుకా స్వామిని పవిత్ర గౌడకి ఏదో అసభ్యకరమైనటువంటి మెసేజ్ పెట్టాడని, అది ఆమె దర్శన్కి ఆ విషయం తెలియజేసిందని, దాంతో దర్శన్ తన అభిమానులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తన ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడికి చెప్పే రఘు అని చెప్పి, రాఘవేంద్ర అలియాస్ రఘు. సో అతని ద్వారా రేణుకా స్వామిని తన ఫామ్ హౌస్కి తెప్పించుకొని అక్కడ బెల్ట్తో కొట్టాడని, ఆయన తర్వాత వాళ్ళు రఘు మరి కొంతమంది కలిసి అతను తీవ్రంగా కొట్టి గోడకేసి కొట్టడంతో అతను చనిపోయాడని చెప్పేసి ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో తేలింది. తర్వాత అతన్ని బాడీని తీసుకెళ్లి డ్రైనేజీలో పడేయటం. సో ఒక భయంకరమైనటువంటి స్థితిలో అతన్ని, అంటే కుక్కలు పీకు తినే పరిస్థితుల్లో ఒక డెలివరీ బాయ్ దాన్ని బాడీని చూడటం. సో ఇంత ఘోరంగా ఒక ఇన్సిడెంట్కి కారణమైనటువంటి దర్శన్, ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చాయి. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు చూసుకుంటే కన్నడ చిత్రసీమ నుంచి ఒక్క రమ్య, మన తెలుగులో కూడా యాక్ట్ చేశారు ఆమె. ఆ రమ్య అంటే పిజ్జా హీరోయిన్ కూడా చెప్పాలి, దివ్య స్పందన అని కూడా అంటాం. ఆమె తప్ప ఇంకెవ్వరూ కూడా, అంటే ఎంతమంది స్టార్స్ లేరు, శివరాజ్ కుమార్ దగ్గర నుంచి, ఉపేంద్ర దగ్గర నుంచి, యష్ దగ్గర నుంచి, వీళ్ళెవ్వరూ కూడా ఈ ఇన్సిడెంట్ మీద దర్శన్ గురించి ఒక పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఎందుకంటారు? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటారు? నిజాలేమో బయటకు వస్తాయి నిజంగా. సో అంటే సాధారణంగా తమ యాక్టర్ని, తమలో ఒకరిని కాపాడుకునే ప్రయత్నాలే మొదటి నుంచి అన్ని చిత్రసీమలు చేసే పని అదే. గతంలో మనం మలయాళ నటుడు దిలీప్ విషయంలో కూడా, భావన దిలీప్ విషయంలో కూడా అదే చూసాం మనం. సో ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఇలాంటి ఒక క్రూరమైనటువంటి ఈ చర్య తర్వాత కూడా దర్శన్ని ఎవరు కూడా ఒక మాట అంటానికి సాహసించట్లేదు. సో అలాంటి పరిస్థితులు కన్నడ చిత్రసీమ ఉంది. కాకపోతే ఫ్యాన్స్ ఎవరైతే ఉండారో ఇప్పటికి కూడా తమ హీరో ఇందులో అమాయకుడు, అతను చేయలేదు ఇది అని అతను సపోర్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లకు కూడా వచ్చి, అతను అప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడికి వచ్చి అతనికి సపోర్ట్గా నినాదాలు చేయటం, ఇదంతా కూడా అంటే ఈ ఫ్యానిజం అనేది, అభిమానం అనేది హీరోల మీద ఎలా ఉంటుంది, వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా అభిమానులు సపోర్ట్ చేయటం, ఇదంతా కూడా చూసినప్పుడు న్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఒక సమాజంలో వినిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే ఎవరు బాధ్యతలు, ఆ బాధ్యతలకి న్యాయం ఖచ్చితంగా జరగాలి. సో అట్లాగే ఈ విషయంలో ఇక్కడ రేణుకా స్వామి బాధితుడు అనే విషయం మనందరికీ తెలుసు. సో అతనికి, అతని కుటుంబానికి సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. అంటే విఘ్నులైన వాళ్ళు ఎవరైనా సరే కోరుకునేది అదే. సో దర్శన్ తన ప్రవర్తన ద్వారా ఇప్పటిదాకా ఎంతగా వివాదాస్పదం అవుతూ వచ్చాడో, ఇప్పుడు ఏకంగా ఒక హత్య కేసులోనే ఇరుక్కున్నాడు. అది కూడా తన అభిమాని హత్య కేసులో. సో ఇది ఎంతైనా సరే ఇది ఆక్షేపణీయం, బాధాకరం కూడా. సో పొద్దున అతనికి, అంటే నిజానికి అతని ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే గనక ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా అతనికి శిక్ష పడే తీరాలి. ఒకవేళ అతను నిజంగా నిర్దోషి అయితే వెల్ అండ్ గుడ్. కానీ అలా పోలీసులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో